లో బ్రిడ్జ్ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని పటిష్ట చర్యలు చేపట్టామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాలకు కలుపుతూ అనుసంధానంగా నిర్మించిన రైల్ కమ్ అండర్ బ్రిడ్జ్ లో నిత్యం గ్రౌండ్ వాటర్ నీరు ఊరుతూ ఇసుక పైకి రావడంతో బ్రిడ్జ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో రో బ్రిడ్జ్ అతి ప్రాముఖ్యత కలిగిందన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు నిష్ణాతులైన నిపుణుల్ని తిరిగి ఏలూరు నగరానికి మరోసారి తీసుకువచ్చామని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నిపుణుల బృందం సభ్యులు ప్రొఫెసర్ రమణ్ రావు, పాండురంగారావులు మాట్లాడుతూ సమస్య మూలాన్ని వివరించారు. ఊరుతూ వచ్చేది నార్మల్ గ్రౌండ్ వాటరేనని వారు ప్రాథమికంగా వెల్లడించారు. 75% మించి తొలుత పరిష్కారానికి చర్యలు చేపడతామని, తరువాతే పూర్తి స్థాయి చర్యలకు సాధ్యమవుతుందన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్ రావు, నాయకులు అర్నేపల్లి తిరుపతి, నడపన దానభాస్కర్, సామాజిక సేవాకర్త బీకేఎస్ఆర్ అయ్యంగర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఈ బ్రిడ్జికి లైఫ్ పీరియడ్ పెరగాలి. ఎందుకంటే రేపు రాను ఇదే విధంగా ఉంటే ఎప్పుడు డ్యామేజ్ అయిపోద్దా అనే భయం మాలో ఉంది. తప్పనిసరిగా దీని మీద బాధ్యత పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భావితరాలకి ఈ వంతెన ఎప్పుడు కూడా ఉండాలి. ఎన్ని వందలేళ్ళ చరిత్ర అయినా కూడా ఈ వంతెన ఉండవలసిన అవసరం ఏలూరు నగరానికి ఉంది. కాబట్టి దీన్ని ముందే మనం కాపాడుకుంటే రేపు చిన్నగా మధ్యలో ఎప్పుడు రిపేర్లు వస్తాయి, వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే కాంక్రీట్ చేయాలంటున్నారో తర్వాత మళ్ళీ స్టెప్ వైజ్గా మళ్ళీ దాని మీద స్లాబ్ వేసి అలాగే దానికి పిల్లర్లు వేసి యూ షేపులా దీన్ని తీసుకురావాల్సిన మార్గాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని చర్చించిన దాని మీద ఎంత వ్యయమైనప్పటికీ కూడా అది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఏలూరుకి దీని అవసరం గురించి చెప్పి దీంట్లో నుంచి సీఫేజ్ రాకుండా చేసే బాధ్యతని మేము కానీ, కమిషనర్ గారు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరం కూడా తీసుకుంటాం. వాళ్ళు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ అలాగే మిగతా వాళ్ళతో కానీ అందరితో కూడా రమణమూర్తి గారు చర్చిస్తారు. చర్చించిన మీద ఆయన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని ఆచరణలో పెడతాం జరుగుతుందని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మరి మెయింటెనెన్స్ కూడా ప్రతి నెల కూడా దాదాపుగా ₹1,00,000 ఖర్చు ఈ మెయింటెనెన్స్ కూడా మోటార్స్ ద్వారా ఆ నీళ్లు తోడేందుకు కూడా మరి ఖర్చు అవ్వడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకొని మరి వరంగల్ నుంచి మరి ప్రొఫెసర్స్ రమణమూర్తి గారు అలాగే పాండురంగారావు గారిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ నిపుణుల ద్వారా ఇవన్నీ కూడా పరిశీలించి ఏదైతే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి ఇది శాశ్వత పరిష్కారం చేసేందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో కూడా చర్చించి ఒక రిపోర్టు తయారైన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరి శాశ్వత పరిష్కరించేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. బై పాసిబుల్లీ సిమెంట్ ప్లస్ బెంటోనైట్ గ్రౌటింగ్ అండ్ సబ్సిక్వెంట్లీ we will see based on the success of that initial treatment to design an RCC raft and that also will be subjected to uplift pressures for which again pile foundation will be designed to counter the uplift pressures. మన పైన లెవెల్ అంతా కాన్స్టెంటే. సో కింద లెవెల్ మనం పైకి లేపేటప్పటికి కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ గ్రౌటింగ్ అండ్ సిమెంట్ కాంక్రీట్ రాఫ్ట్ విత్ పైల్స్ చేసినట్లయితే చాలా వరకు మనకి గ్రేట్ రిలీఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మేము రమణమూర్తి గారు డిజైన్ చేస్తాము కంప్లీట్గా NIT వారి సహకారంతో. ఇలా చేసిన దాని మూలాన మనకి ప్రజలకి ఎంతో ఉపకారం జరుగుతుంది. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ మేయర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద మమ్మల్ని రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు.